కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సంఘానికి కూడి వచ్చిన మనందరం కూడా ఇంతవరకు చక్కగా దేవుని నామాన్ని పాటలతో మనం మహింపరిచాము. ఈ సమయంలో మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే సమయం వచ్చింది కాబట్టి మనందరం ఈ యొక్క కీర్తనను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ఆ తర్వాత మనం ఇక్కడ 30వ కీర్తన మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. చాలా చక్కగా ఆయన అన్ని బ్లెస్సింగ్స్, ఆయన ఎన్నో ఇబ్బందులు ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించుతూ ఉన్నాడు. దావీదు చాలా చక్కగా మనకి వివరిస్తూ ఉంటాడు ఒక మాట, నా ప్రాణమా యెహోవాను స్తుతించుదుము, అలాగే నీవు చేసిన మేలను నేను దేనిని మరొకము అని తన ప్రాణంతోనే అడుగుతూ ఉంటాడు. అంటే దేవుడు చేసిన మేళ్లను దేనిని మరొకము అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అతను కూడా దావీదు కూడా ఈ కీర్తనలు అన్నింటిలో కూడా చాలా చక్కగా తన ఎక్స్పీరియన్స్ ఏవైతే అనుభవించాడో దేవుని మేళ్లను వాటిని చక్కగా దేన్ని మర్చిపోకుండా అన్నిటినీ కూడా ఈ కీర్తనలో సమకూర్చాడు. అంటే అందుకనే బ్లెస్సింగ్స్ సామ్ అంటారు వీటిని చాలామంది. కాబట్టి ఈ కీర్తనలో మనకి ముఖ్యంగా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. దాన్ని ఏముంటాయి అంటే ఉద్ధరించటం, తర్వాత స్వస్థపరచటం, తర్వాత బ్రతికించటం, తర్వాత ఆయన యొక్క మెర్సీ, ఆయన యొక్క కరుణా కటాక్షం మన మీద చూపించడం, తర్వాత గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేయటం, తర్వాత అంగలార్పు నుండి నాట్యముగా మార్చటం, ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ మనకి. ఇక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఈ దేవుని వైపు మనం ఏ విధంగా ఉండగలము, ఈ కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ దేవుణ్ణి ఎలా ఆరాధించగలము అని అంటే ఈ యొక్క మాటలను బట్టే. అందుకనే కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనలో మనకి చక్కగా వివరిస్తున్నాడు. ఏమిటంటే 3 విభాగాలుగా మనం విభజించినట్లయితే గాడ్ లిఫ్ట్స్ us అప్ వెన్ వీఆర్ ఇన్ డౌన్ అని చెప్పి దావీదు చెప్తున్నాడు. అంటే మనము కింద పడిపోయినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తేవాడు ఆయనే. మనం పడిపోయినప్పుడు ఆయన చేయి పట్టుకొని లేవనెత్తేవాడు మన దేవుడు. మనం పడిపోయినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష ఇదే, నీ పరిస్థితి అదే అని దేవుడు మనల్ని చూసి ఇంకా నవ్వుతూ ఉండడు. దేవుడు ఎలాంటి వాడంటే కరుణా కటాక్షము కలిగిన దేవుడు. కాబట్టి మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. హీ లిఫ్ట్స్ us ఆన్ వెన్ వీఆర్ ఇన్ డౌన్ స్టేజ్. అంటే మనం ఆ యొక్క అగాధంలో పడిపోయినప్పుడు మనకు ఒక స్థితిని గమనించుకోండి. మనం చాలాసార్లు చేసే మిస్టేక్ ఏంటంటే మనకు తెలియకుండానే మన గతాన్ని మర్చిపోతూ ఉంటాం, మన స్థితి ఏమిటో మర్చిపోతూ ఉంటాం, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడున్న యొక్క దేవుని యొక్క సన్నిధి మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. దేవుని యొక్క కృప మన మీద ఇంకా కొమ్మరిస్తబడుతూ ఉంది. ఇంకా మనం గతంలో దేవుని కృప లేదు, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేదు. మన యొక్క ఎదువరకు యొక్క జీవితము ఇప్పుడున్న జీవితము ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం యొక్క వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క ఈ సమయంలో మనం దేవుడు మొదటి వచనంలో ఉన్నాడంటే నిన్ను ఉద్ధరిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. నన్ను ఉద్ధరించాడు అని దావీదు చెప్తున్నాడు. నన్ను ఉద్ధరించాడు దేవుడు. దావీదు ఎంతో భయంకరమైన పాపం చేశాడు, అయినా కానీ తను ఒప్పుకోలను బట్టి దేవుడు క్షమాపణ అనుగ్రహించి ఆయన్ని రాజుగా చేసి, అంత మాత్రమే కాకుండా ఆయన ఎంతోమంది శత్రువులు ఆయన ప్రాణాన్ని చూచుచున్నా కానీ ఆయన పక్షాన ఉండి నేను నిన్ను ఉద్ధరించుచున్నాను అని చెప్పి దావీదుకి ఒక గొప్ప వాగ్దానం కలగజేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. ఆయన ఉద్ధరించాడు దేవుడు ఆ దావీదుని. కాబట్టి నన్ను కూడా ఈ సమయంలో ఉద్ధరించలేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మన యొక్క స్థితి ఏమిటి, ఇప్పుడున్న స్థితి ఏమిటి, మన యొక్క పాప జీవితం ఎలాంటిది, సిగ్గు అలాంటి భయంకరమైన పాపంతో నిండి ఈ సమయంలో సంతోషంగా
దేవుని యొక్క సంతోషాన్ని మనం పొందుకుంటూ, ఆయన ప్రేమను పొందుకుంటూ, ఇంకా చక్కగా పరిశుద్ధుల సంఘములో మన సహవాసంలో మనల్ని జత చేసి, ఒకే పరిశుద్ధులతో దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క జీవన విధానం కూడా మారిపోయింది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదివరకు మన యొక్క ఆలోచనలన్నీ ఒకవైపు ఉండేవి, ఇప్పుడైతే దేవుడే మన సన్నిధి, మన యొక్క శ్వాస దేవుడే, దేవుణ్ణే ఆరాధించాలి, దేవుని కోసం మనం జీవించాలి, దేవుని స్వార్థను ప్రకటించాలి, ఆయన కోసం నేను నలిగిపోవాలి అని చెప్పి ఆ యొక్క తపన మనకి ఎలా వచ్చిందంటే, దేవుడు మనల్ని ఉద్ధరించాడు. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు, మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనం చేసిన తప్పులను బట్టి ఆయన శిక్షించే దేవుడు కాదు, కానీ మనల్ని ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క చేయి పట్టుకొని లేపే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ఆ కీర్తనకాండం అదే కీర్తనలో 40 అధ్యాయం 2వ వచనం చదవండి. 40 అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి ఎంత మంచి మాటో. అంటే అన్ని మన యొక్క జీవన అంశం మొత్తం కూడా, సారాంశం మొత్తం కూడా ఈ యొక్క మాటలోనే ఇమిడి ఉంది. ఎలా అంటే, మనం జిగటగల ఓపులో నుంచి మనం పైకి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే మన చేయి పట్టుకొని పైకి లేపాడు. పాపపు ఊబిలో మనం కొట్టుకుని ఉంటూ ఉన్నప్పుడు, నరకానికి అంచులలో ఉండి, ఇంకా మనం నరకానికే పాత్రులం, ఇంకా మనల్ని ఇక్కడ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు లేడు, ఇంకా మనం చేసిన పాపాలకి శిక్ష అదే అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని చేయి పట్టుకొని పైకి లేపాడు, దేవుడు మనల్ని ఉద్ధరించాడు. కాబట్టి దేవుడు మనల్ని పైకి లేపే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, గాడ్స్ యాంగర్ ఈజ్ టెంపరరీ బట్ హిజ్ గ్రేస్ ఈజ్ ఎటర్నల్. కాబట్టి ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, 5వ వచనంలో ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఈ వీక్లో మనం ఈ యొక్క వాక్యాన్ని కోట్ చేశారు. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఇండును, ఉదయమున సంతోషము కలుగును. జమైమా అనే క్రికెట్ ప్లేయరు వరల్డ్ కప్లో తన సాక్ష్యం చెప్తుంది, యేసుక్రీస్తు నాకు తోడే ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను, గడిచిన 4 నెలల నుంచి ఏడుపే నాకు శరణ్యం, నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఈ సమయంలో నాకు దేవుడే ఉన్నాడని చెప్పి జీసస్ను కోట్ చేశారు. ఈ యొక్క వాక్యాన్ని కోట్ చేశారు. నాకు సాయంత్రప్పుడు ఏడుపు వచ్చింది, అలా రాత్రి కంటిన్యూ అయింది, మళ్ళీ ఉదయాన్ని నాకేమొచ్చింది, జాయ్, సంతోషం వచ్చింది. ఈ యొక్క సంతోషం, ఈ యొక్క మహిమ దేవునికే చెల్లాలి అని చెప్పి తను కోట్ చేశారు. కాబట్టి ఈ సమయంలో కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. అనారోగ్యమైన పరిస్థితులు కానీ, ఇక జాబు లేని పరిస్థితి కానీ, ఇంకా ఎన్నో ఆత్మీయ స్పిరిచువల్గా మనం డౌన్ అయిన స్టేజ్ కానీ, పాపానికి దగ్గర అవుతున్న స్టేజ్ కానీ, ఆ స్టేజ్ నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, వాక్యము ద్వారా మనల్ని దగ్గర చేశాడు. వాక్యము ద్వారా మనల్ని సంధి చేసి ఆ మరలా ఏడుపుని, తర్వాత ఆ నిట్టూర్పుని ఏం చేశాడంటే జాయ్గా మార్చాడు, సంతోషంగా మార్చాడు. కాబట్టి ఆయన యొక్క యాంగర్నెస్ ఎలాంటిదంటే టెంపరీగా ఉంటుంది. మన పిల్లల్ని శిక్షిస్తూ ఉంటాం. ఎంతవరకు శిక్షిస్తాము? జీవితం అంతా వాళ్ళని శిక్షిస్తూనే ఉంటామా? లేదు, కొంతకాలం వాళ్ళకే శిక్షిస్తాం. ఎందుకని? వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు సరిచేయబడాలని చెప్పి మన పిల్లల్ని మన యొక్క కోపాన్ని వాళ్ళ మీద చూపించి సరి చేస్తూ ఉంటాం. కానీ మన ఉద్దేశం అది కాదు. కోపడడం అనేది మన ఉద్దేశం కాదు, వాళ్ళని శిక్షించడం కూడా మన ఉద్దేశం కాదు, వాళ్ళని సరి చేయడమే మన ఉద్దేశం. కాబట్టి దేవుడు కూడా ఆ యొక్క తన యాంగర్నెస్ని కొంచెం కాలమే, తన యొక్క కోపాన్ని మన మీద చూపిస్తాడు. తర్వాత మళ్ళా ఆయుష్కాలము ఆయన యొక్క దయను, కటాక్షాన్ని మన మీద చూపిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క ఆ యొక్క కటాక్షం ఎలాంటిదంటే, ఆ యొక్క కోపం ఎలాంటిదంటే కొంచెం మాత్రమే ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పరమగీతాలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 22లో ఏముంటుందంటే, మెర్సీస్ ఆర్ న్యూ ఫర్ ఎవ్రీ మార్నింగ్. అంటే ప్రతి ఉదయమున ఆయన యొక్క వాత్సల్యత క్రొత్తగా ఉంటుందంట. పరమగీతాల్లో ఆ యొక్క ఆథర్ ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే, దేవుని యొక్క కృప అనేది ప్రతి ఉదయమున నాకు క్రొత్తగా ఉంటుంది. తన వాత్సల్యాన్ని నా జీవితంలో ఏదో కొత్తగా నేను అనుభవిస్తున్నాను. అంటే దేవుడు నన్ను ఎల్లప్పుడూ ప్రతి ఉదయాన్ని నన్ను ఇంకా ఎక్కువగా తన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి దావీదు కోట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం రెండో టాపిక్లో మనం చూసినట్లయితే, దేవుని యొక్క కటాక్షం అనేది
ఎల్లకాలం ఉంటుంది, తన యొక్క కోపం మాత్రము కొంచెం మాత్రమే ఉంటుంది. తర్వాత ఎవ్రీ ట్రయల్ ఈజ్ హ్యాజ్ ఎన్ ఎక్స్పైరీ డేట్, బట్ గాడ్స్ మెర్సీ హ్యాజ్ నో ఎండ్, నో ఎక్స్పైరీ డేట్. దేవుని యొక్క చూడండి, శ్రమలకి, కష్టాలకి, ఇబ్బందులకి కొంతకాలం మాత్రమే టైం ఉంటుంది. తర్వాత దేవునికి ఒక వాత్సల్యత, దేవుని యొక్క కటాక్షం అనేది దానికి ఎక్స్పైరీ డేట్ లేదు, అది నిరంతరము ఉంటుంది, ఆయుష్కాలము ఉంటుంది. మన జీవితాంతము కూడా ఆయన కృప మన మీద ఉంటుంది. ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ దేవుని యొక్క వాత్సల్యతకి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయుష్కాలం అంతా కూడా దేవుడు మన మీద కటాక్షాన్ని చూపిస్తున్నాడు. అది రెండోదిగా మనం చూసినట్లయితే. మూడోదిగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. గాడ్ టర్న్స్ అవర్ మౌర్నింగ్ ఇంటూ డ్యాన్సింగ్. అంటే 11వ వచనంలో మనం గమనించినట్లయితే, నా అంగుళార్పణమును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూడండి, మన జీవితంలో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంగలార్పు అనేది ఇబ్బందులు, కన్నీరు, నిట్టూర్పు ఇవన్నీ కూడా మన జీవితంలో కంపల్సరీగా ఉంటుంది. ఏదో రకంగా శత్రువులను మన మీదకి ఏదో ఫిజికల్గా రావడం మాత్రమే కాదు, కానీ మానసికంగా కురిగిపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఎందుకంటే పర్సనల్గా మనం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, లేకపోతే చెప్పుకున్నా కానీ మన మీద నిందలు వేసే పరిస్థితులు, ఎవరో అర్థం చేసుకునే పరిస్థితులు, ఇక అంగలార్పు, నిట్టూర్పు, మనం ఎవరికి షేర్ చేసుకునే పరిస్థితిలో దేవుడు మనల్ని ఏ విధంగా మార్చాడంటే జాయ్గా మార్చాడు. ఏంటి ఆ జాయ్ అని అంటే నిత్యము పరలోకంలో ఉండే భాగ్యాన్ని. కాబట్టి యోహాను రాసిన యోహాను సువార్త ఒక్కసారి కోట్ చేసి మనం ముగించుకుందాం. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ 21 కూడా మనం చూసినట్టయితే, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎన్నడను మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినము మీరు దేన్ని గూర్చి నన్ను అడుగుదురు, మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించి మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన దుఃఖపడు సమయము కొంతకాలం మాత్రం ఉంటుంది. తర్వాత మీరు సదాకాలము ఆయనతో ఉండి సంతోషాన్ని అనుభవించే కాలము దగ్గర పడుతుంది. ఈ లోకంలో ఉన్న శ్రమలు కొంతకాలం మాత్రమే, కొన్ని ఇబ్బందులు మాత్రమే మనకు వస్తాయి, కానీ సదాకాలము దేవుడితో ఉన్న గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, గొప్ప జాయ్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే నిట్టూర్పు నుంచి, మనకి అంగలార్పు నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నాట్యముగా మారుస్తున్నాడు. అంటే డ్యాన్సింగ్ చేసి, అంటే ఉత్సహించే యొక్క సిచ్యువేషన్స్ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనందరం కూడా రక్షించబడిన వాళ్ళము. ఆ యొక్క రక్షణ, ఆ యొక్క నిశ్చయత మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం సంతోషిస్తూనే ఉన్నాం ప్రజెంట్ దేవుడితో. ఈ క్షణంలో మనం చనిపోయినా కానీ పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప నిశ్చయత, గొప్ప జాయ్, గొప్ప సంతోషము, ఆ నాట్యముగా మార్చే యొక్క అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క నిట్టూర్పుని, అంగలార్పుని దేవుడు నాట్యముగా మార్చి మన జీవితంలో ఏం చేశాడంటే ట్రాన్స్ఫార్మ్ చేశాడు. మన జీవితాన్ని, పాత జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నూతన సృష్టిగా మార్చి క్రొత్త జీవితాన్ని ప్రారంభించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా మన స్థితి ఏమిటో గమనించుకుందాం. ఆ యొక్క పాతపు ఆ యొక్క జిగటగల ఊబిలో నుంచి దేవుడు మనల్ని పైకి లేపాడు. అదేవిధంగా దేవుడు తన యొక్క కోపాన్ని నిరంతరం మనకి చూపించకుండా నిమిషం మాత్రము ఆయన కోపం ఉంచుకొని ఆయుష్కాలము దేవుడు మనల్ని కటాక్షాన్ని చూపిస్తూ, మన మీద దయ చూపిస్తూ, మనల్ని క్షమిస్తూ, మనల్ని దగ్గర చూసుకుంటూ, మనం ఆయన వద్దన్నా కానీ ఆయన దగ్గరికి తీసుకుంటూ, ఎన్నోసార్లు మనం నాకు అవసరం లేదు దేవుడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంచవచ్చు. అయినా కానీ ఈ సమయంలో దేవుడి కృప మనందరి మీద ఉంది అంటే మన మీద ఉంటుంటే ఆయనకున్న ప్రేమ, వాత్సల్యత. కాబట్టి ఆయనకున్న దయాని, ఆ యొక్క వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఆ యొక్క నిట్టూర్పు నుంచి, అంగలార్పు నుంచి దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు, జాయ్గా మార్చాడు మన జీవితాన్ని. మనం ఈ లోకంలో క్రైస్తవులు సంతోషంగా ఉండాలి కారణం ఏంటంటే దేవుడే మన యొక్క సంతోషము, దేవుడే మన ప్యాషన్, దేవుడే మన యొక్క ఆ యొక్క నాట్యముగా మార్చే యొక్క అనుభవాలు ఇచ్చేది. కాబట్టి ఈ సమయంలో కీర్తన ద్వారా
ఈ యొక్క బ్లెస్సింగ్స్ థ్రోన్ అంటారు ఈ యొక్క చాలామంది ఈ యొక్క కీర్తన. కాబట్టి ఈ యొక్క బ్లెస్సింగ్స్ అన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు స్వస్థపరిచారు మన యొక్క ఆ యొక్క గోనె పట్ట నుంచి. ఆ తర్వాత ఆయన సంతోష వస్త్రాన్ని ధరింపజేసుకుని, మహిమ వస్త్రాన్ని ధరింపజేసుకుని గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ మనకి జీవితాల్లో ఇచ్చాడు. పాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా మన జీవితాన్ని ఇప్పుడు మనం రాసుకోవచ్చు, ఒక చరిత్ర రాసుకోవచ్చు మన జీవితాన్ని. అంతగా దేవుడు మన జీవితాన్ని మార్చి గొప్ప అంగలార్పు నుంచి నాట్యముగా మార్చి ఈ సమయంలో మనం సజీవులుగా ఉంచారు. కాబట్టి అందుకనే దావీదు ఏమంటాడంటే, మన్ను నిన్ను స్తుతించునా, ఆ మన్ను నిన్ను సత్యం గురించి వివరించునా అని చెప్పి అంటాడు. అంటే మన్ను దేవుణ్ణి ఆరాధించలేవు, మృతులు ఆయన్ని ఆరాధించలేరు. కానీ మనం మృతులం కాదు కదా, మనం సజీవంగానే ఉన్నాము. దేవుడు మనల్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, సంతోషంగా ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన్ని వివరించుదాం, ఆయన గొప్ప భాగ్యాన్ని, ఆ యొక్క గొప్ప క్రియలు, ఆయన గొప్ప చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సమయంలో ఈ 3 విషయాల గురించి మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.